శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియ ఆత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 334వ భాగము 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగం. మనం త్రిగుణాలను గురించి ముచ్చరించుకుంటున్నాం. ఈ త్రిగుణాలలో ఏ గుణమైనా సరే 10 విధాలైనటువంటి కారణాలతో వృద్ధి పొందుతుందట. ఈ త్రిగుణాలు వృద్ధి పొందడానికి 10 రకాలైన కారణాలు ఉన్నాయట. ఈ 10 రకాల కారణాలను భాగవతంలో ఏకాదశ స్కందంలో 13వ అధ్యాయంలో 4వ శ్లోకంగా చెప్పబడింది అనమాట. ఈ 10 రకాల కారణాలు ఆ శ్లోకంలో ఉన్నాయి. ఏంటి? గుణాలు ఎలా వృద్ధి పొందుతాయో వాటి యొక్క కారణాలన్నమాట. అర్థమవుతుందా? ఏం చెప్తోందయ్యా ఆ శ్లోకం అంటే, ఆగమోప ప్రజాదేశ కాల కర్మచ జన్మచ ధ్యాన మంత్రో సంస్కారో దశైతే గుణహేతవ అంటారు. గుణాలు పెరగడానికి కారణాలు ఏంటంటే 10 కారణాలు ఉన్నాయి. 1 శాస్త్రము, 2వది జలము, 3 జనులు, 4 ప్రదేశము, 5 కాలము, 6 మంత్రము, తర్వాత సంస్కారము. 10 ఎక్కడో మిస్ అయినట్టున్నాయి. దశ ఆగమోపహ శాస్త్రము, ఉపహ జలము, జనులు, ప్రదేశము, కాలము, కర్మము, జన్మము, ధ్యానము, మంత్రము, సంస్కారం. ఇవి 10 కారణాలట. వీటిలో ఈ ప్రతి కారణంలోనూ ఫర్ ఎగ్జాంపుల్ శాస్త్రము అన్న విషయం తీసుకుంటే, ఈ శాస్త్ర విషయాల్లో పెద్దలందరూ ప్రశంస చేసినది అంటే ఏది చెయ్యాలి అని పెద్దలు ఎవరైతే చెప్పుంటారో అవేమో సాత్వికము, పెద్దలు చేయకూడదు అని చెప్పినవి తామసము. ఇక అసలు ఏమి మాట్లాడకుండా దాన్ని అలా ఉపేక్ష చేసి వదిలేసినవి వచ్చి రాజసికాలుగా మనం అర్థం చేసుకోవాలట. అది ఇది అనకుండా వదిలేసే ఉపేక్షిస్తారు కదా, వాడు రాజసాలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మొట్టమొదటి శాస్త్రం తీసుకుందాం. శాస్త్రం ఇప్పుడు మహావాక్య బోధకాలైనటువంటి గ్రంథాలు సాత్విక శాస్త్రాలు అని అంటారు పెద్దలు. అంటే వేదాలకు సంబంధించినటువంటి ఆ మహావాక్యాలకు సంబంధించినటువంటి శాస్త్రాలు ఉంటాయో అవి ఏమంటారు? సాత్విక శాస్త్రాలు. అటువంటి వాటిని అభ్యసించాలి అని చెప్తారు ఋషులు. అభ్యసించాలి అని చెప్పేటివి కదా సాత్వికం అనుకున్నాం మనం. అభ్యసించాలి అని చెప్పేటివి ఏవి? మహావాక్య బోధకాలైనటువంటి గ్రంథాలు, ఇవి అభ్యసించాలి అంటారు. ఇవి సాత్విక శాస్త్రాలు. అటువంటి వాటిని అభ్యసించాలి. అదేవిధంగా ప్రవృత్తిని ప్రేరేపించేటువంటి పాషండ్వ బోధకాలైన శాస్త్రాలను పఠించరాదు. అంటే పాషాంఢతను బోధించేటువంటి ఆ ప్రవృత్తిని బోధించేటువంటి శాస్త్రాలను బోధించకూడదు. ఇవి తమోగుణ శాస్త్రాల కిందకి వస్తాయన్నమాట. అలాగే జలం వస్తే పవిత్రమైనటువంటి నదీ జలం కానీ, బావిలో కూపజలం అంటే బావిలో ఉండేటువంటి జలం కానీ సాత్విక జలం అనిపించుకుంటుందట. జలం నదులు, బావులలో ఉండేటువంటి జలం సాత్విక జలం అనిపించుకుంటుందట. పన్నీరు మొదలైన సుగంధ జలాలు రాజసాలట. 2వ రకం చూడండి. పన్నీరు మొదలైన రాజసాలట. కళ్ళు, సారాయి లాంటివి తామస జలం అట. కాబట్టి తామస జలాన్ని, రాజస జలాన్ని, సాత్విక జలాన్ని చెప్పారనమాట. ఇకపోతే జనుల్లో కూడా 3 పెద్దలు చెప్పేవాళ్ళు, మంచి అని చెప్పేవాళ్ళు నివృత్తి పరాయణులైన వారు, ఆత్మనిష్ట కలవారు, భగవద్భక్తులు, సత్వగుణానికి చెందిన వారుగా చెప్తారు పెద్దలు. నివృత్తిలో ఉండాలి, ఆత్మనిష్టలో ఉండి భగవద్భక్తి కలిగిన వాళ్ళందరూ కూడాను సాత్విక జనులు. అటువంటి వారి సాంగత్యాన్నే చేయాలి. అంతేగాని మామూలుగా రాజస తామస ప్రవృత్తి, దురాచార పరాయణులు, తామసులు అటువంటి వారితో సాంగత్యం చేయరాదు. ఇది జనుల విషయానికి వస్తే. ఇకపోతే ప్రదేశం, పుణ్యము, పవిత్రము, ఏకాంతమైనటువంటి ప్రదేశం సాత్వికమైనదట. దేవాలయాలు, తీర్థాలు, క్షేత్రాలు,
ఏకాంతంగా ఉన్నటువంటివి ప్రశాంతమైన స్థలాలు సాత్వికాలట. అట్టి స్థలాలనే ఆశ్రయించాలి. ఇక సంత, బజారు, జోదశాలలు ఇవన్నీ కూడాను నివసించాలి. ఇవి తమోగుణ పూరితమైనటువంటి ప్రదేశాలట. అర్థమవుతుందా? అలాగే కాలం విషయానికి వద్దాం. కాలం విషయానికి వస్తే ప్రాతకాలం శుభప్రదమైందట. ప్రదోషకాలం, అర్ధరాత్రులు నిషిద్ధాలట. ప్రాతకాలం సాత్విక కాలం అయితే ప్రదోషకాలము, అర్ధరాత్రులు ఇవన్నీ కూడాను తమో గుణాలు పెంచేటివన్నమాట. ఇవి నిషిద్ధాలు. ఇకపోతే కర్మలు. కర్మం అంటే నిత్య కర్మలు సాత్వికాలు, కామ్యకర్మలు రాజసాలు. చూడండి, నిత్యం చేసేటువంటి కర్మలన్నీ కూడా సాత్వికాల కిందకు వస్తాయట. కామ్యాన్ని, ఫలితాన్ని ఆశ్రయించి చేసేటువంటి కర్మలు వచ్చి రాజసాల కిందకు వస్తాయంట. ఇంకా అభిచారాది కర్మలు ఉంటాయి, కొన్ని వామాచారపు ఉంటాయి, అవన్నీ కూడా వామాచార తామసాలు అన్నమాట. వాటి జోలికి అసలే పోకూడదు. కామ్యకర్మలు రాజస గుణాన్ని ప్రేరేపిస్తాయి, నిత్య కర్మలు సాత్వికాన్ని ప్రేరేపిస్తాయి అంటున్నాడు కర్మల విషయానికి వస్తే. ఇకపోతే జన్మము, తాను పుట్టినటువంటి సంప్రదాయం కానీ దీక్షను పొందిన సంప్రదాయం కానీ సాత్వికమైనది. అంటే ఏ ధర్మంలో పుడతారో ఆ ధర్మము నిజమైన సాత్వికమైందట. అర్థమైందా? అది శ్రేష్టమైందట. అలా కాకుండా ఆ ధర్మాన్ని వదిలేసి, స్వధర్మాన్ని వదిలేసి వేరే ధర్మానికి పోయామంటే అవి నిషిద్ధాలు, తమో గుణాన్ని పెంచేటివి అంటున్నాడు అన్నమాట. ఇక్కడ శైవ, వైష్ణవ దీక్షలు, బ్రహ్మ దీక్షలు ఇవన్నీ కూడా సాత్వికాల కిందకు వస్తాయి. శాక్తేయం వచ్చి రాజసం కింద, శక్తి దీక్ష వచ్చి రాజసం కిందకు వస్తుందట. క్షుద్ర దీక్షలు వచ్చి తామసాల కిందకి వెళ్ళిపోతాయి. ఇకపోతే 8వది ధ్యానం అనమాట. ఆత్మధ్యానం, భగవద్ధ్యానం వచ్చి సాత్విక ధ్యానం కిందకు వస్తాయి. కామం, కాంచన ధ్యానం, డబ్బు కోసము, స్త్రీల కోసం చేసేటువంటి ధ్యానాలు కొన్ని ఉంటాయి కదా, అటువంటి ధ్యానాలు వచ్చి ఏమి రాజసాలు. శత్రువులను చంపాలా, శత్రువుల్ని ఇది చేయాలా, వాళ్ళు నాశనం అయిపోవాలనేటువంటి ఆ చింతన ఉంటుందే, ఆ ధ్యానం వచ్చి తామస ధ్యానం అట. ఇది పెద్దలు చెప్పేటువంటి. ఇక మంత్రం విషయానికి వస్తే ప్రణవ మంత్రం కానీ ఇష్టదైవ మంత్రం కానీ సాత్వికాలు అవుతాయి. కామ్యాన్ని ఆశ్రయించి చేసేటువంటి మంత్రాలన్నీ కూడా రాజసాలు అవుతాయి. క్షుద్ర దేవతల ఉపాసనకు సంబంధించిన మంత్రాలన్నీ కూడాను తామస మంత్రాలు అవుతాయి. కాబట్టి వాటిని నిషిద్ధము అంటారు పెద్దలు అన్నమాట. అదేవిధంగా ఇంకా చివరిది సంస్కారం అనమాట. చిత్తశుద్ధిని కలిగించేటువంటి, ఆత్మనిష్టలో నిలిపేటువంటి, భగవద్భావనలో స్థిరం చేసేటువంటి సంస్కారం ఏదైతే ఉంటుందో అది అవలంబించాలి. అంతేగాని దేహభావన, విషయభావన వృద్ధి, దేహవాసనలు, విషయవాసనలు వృద్ధి పొందించేటువంటి ఆ సంస్కారాలుతో అస్సలు అటువంటి వారితో సంస్కారము పెట్టుకోకూడదు. అటు సంస్కారాలు కూడా లోపలికి రానియకూడదు. అటువంటి వాటిని పరిత్యజించాలి. ఈ పద్ధతిలో ఈ 10 కారణాలని మనసులో పెట్టుకొని ఈ పద్ధతిలో ఆశ్రయించి మానవుడు సత్వగుణాభివృద్ధిని సాధించాలి అని భాగవతం చెప్తుందనమాట. ఎప్పుడైతే సత్వగుణాన్ని బాగా శీలిస్తారో తద్వారా 2 గుణాలను కూడాను ఆటోమేటిక్గా జయిస్తాము. తద్వారా సత్వగుణాన్ని కూడాను దాటి శుద్ధ సత్వానికి కూడా వెళ్ళి ఒకానొక సమయానికి నిస్త్రైగుణ్యం అంటే గుణాలే లేని స్థితికి సాధకుడు చేరుతాడనమాట. అర్థమైందా? అసలు శుద్ధ తమోగుణంలో ఉన్నవాడు దాంట్లో పడి మునిగి తేలేవాడు ఏకాఏకిని సత్వగుణానికి రాలేడు. కాబట్టి మొదట్లో రజోగుణాన్ని, తమోగుణం నుంచి రజోగుణానికి వారికి రావాలి. ఆ రజోగుణాన్ని తర్వాత పారదోలాలి. ఆ తమోగుణము జయించిన తర్వాత రజోగుణం తర్వాత ఆ సత్వగుణానికి మెల్లమెల్లగా సాగుతుంది. ఒక్క దశలో బిగిన జరిగేటువంటి మార్పు కాదనమాట. కాబట్టి రజోగుణాన్ని జయించి నిష్కామ కర్మయోగం వాళ్ళని అవలంబిస్తే, నిష్కామ కర్మని అవలంబించినప్పుడు ఈ మెల్లమెల్లగా ఈ గుణాల్లో ఆ యొక్క మార్పు మనం సంభవించడానికి అవకాశం ఉంటుందన్నమాట. మామూలుగా కర్మయోగంలో మామూలుగా రజోగుణం ఉంది అనేది మనం అనుకుంటున్నాం కదా. రజోగుణం ఉన్నప్పటికీ కూడాను కర్మయోగంలో ఆ మెల్లమెల్లగా కర్మయోగంలో బాగా నిష్కామ కర్మయోగంలో శీలించిన తర్వాత ఆ చివరి భాగాన ఆ కర్మయోగం కాస్త రజోగుణం కాస్త సత్వగుణానికి చేరుతుందన్నమాట. కర్మము రజోగుణ రూపమే అయినా సరే నిష్కామ బుద్ధితో గన, ఈశ్వరార్పణ బుద్ధితో గన ఆ కార్యాన్ని చేసినప్పుడు అది సత్వగుణం కిందకే వస్తుంది. సత్వగుణాన్నే అది ప్రేరేపించి సత్వగుణాన్ని సాధకునికి కలగజేస్తుంది అనమాట. కాబట్టి కర్మయోగంతో
కర్మయోగంలో శీలించి కర్మయోగంతో రజస్సును గెలిచిన వాడు సత్వ గుణానికి వాడికి అభివృద్ధి చెందుతాడు. అక్కడి నుంచి వాడు ఆ సత్వగుణాన్ని కూడా గెలిచి శుద్ధ సత్వానికి చేరే అవకాశం ఎంతైనా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఈ గుణాలను గుణాలు వచ్చేదానికి కారణాలు ఏంటన్నది ఈ 10 లక్షణాలని ఇవాళ మనం చర్చించుకున్నాం. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం.